ప్రముఖ దేశీయ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. కంపెనీ తన పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో వేర్వేరు స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు లే ఆఫ్ ప్రకటించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆఫర్డ్ సేల్స్ సర్వీసుల్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న వేళ ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ నిర్ణయం వెలువడడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఈ ఏడాది జూలై నుంచి కొనసాగుతోందని కంపెనీ సిబ్బంది అంటున్నారు. నవంబర్ చివరికల్లా లే ఆఫ్ల ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న శ్రామిక శక్తిని సమర్థంగా వినియోగించుకొని మార్జిన్లు లాభదాయకతను పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ పలు వివాదాలతో సతమతమవుతోంది. సంస్థ కార్యకలాపాలు సేవలపై వాహనదారుల నుంచి భారీగా 10,000 ఫిర్యాదులు అందాయి. వినియోగదారుల హక్కులు ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఓలా స్కూటర్లపై తరచుగా వస్తున్న ఫిర్యాదులపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఓలా ఎలక్ట్రిక్ కు నోటీసులు జారీ చేసింది. అటు సోషల్ మీడియాలోనూ కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య వివాదం రచ్చరచ్చయింది. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ లే ఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ షేరు విలువ స్వల్పంగా లాభపడి ₹68 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఓలా ఎలక్ట్రిక్ తన స్టోర్లను విస్తరణ కోసం శ్రమిస్తోంది. 2025 మార్చి నాటికి 2000 స్టోర్లను ఏర్పాటు చేసే ప్రణాళికలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు 75,000 నుంచి 1,50,000 మధ్య ధరతో వివిధ మోడళ్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక లాంచ్తో సహా రాబోయే 2 ఏళ్లలో 20 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనతో కంపెనీ 2 వీలర్ 3 వీలర్ సెగ్మెంట్లలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మరో 2 నెలల్లో ఓలా ఎలక్ట్రిక్ బైకులు కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.